నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ పై అక్రమంగా పెట్టిన కేసులకు నిరసనగా 2026 మార్చి 5వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన షేక్ జలీల్ బీజేపీ మినహా మిగతా జాతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తనపై పెట్టిన కేసులు అక్రమమని, భూమి వ్యవహారంలో మోసం చేశారనే ఆరోపణలతో అనవసరంగా జైలుకు పంపించారని జలీల్ ఆవేదన వ్యక్తం చేశారు. చినకాకాని భూముల కేసు విషయమై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాలంటూ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు సమర్పించారు. మార్చి 5 భారత్ బంద్ కు రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు, లారీ యజమానులు మరియు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ కేసులను చినకాకారిలో యార్లగడ్డ సుబ్బారావు గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారిని ఇచ్చిన లెటర్ ఇది. దేశంలో 28 రాష్ట్రాలు, 3 కేంద్ర ప్రాంతాల్లో జాతీయ పార్టీగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ పొంది దేశంలో 542 పార్లమెంటు స్థానాలకు పోటీ చేసిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది నవరం కాంగ్రెస్ పార్టీ. దేశంలో 5700 ఎమ్మెల్యేలని 2018 డిసెంబర్లో పార్టీని స్థాపించడం జరిగింది. నేను పెదవట్లపూడి గ్రామంలో ఇదే నియోజకవర్గంలో 2 సార్లు మంగళగిరి ఎమ్మెల్యేగా, గుంటూరు పార్లమెంటు 2019లో, మళ్ళీ 2024 చాందినీ చౌక్ ఢిల్లీ పార్లమెంటు, చాందినీ చౌక్ పార్లమెంటుకు ఎంపీగా, వైనాడు కేరళలో రాహుల్ గాంధీ రిజైన్ చేస్తే ప్రియాంక గాంధీ గారు పోటీ చేస్తే అక్కడ వైనాడు వెళ్ళి పోటీ చేసి వేల ఓట్లు, లక్షల ఓట్లు ఈ దేశంలో తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఏకైక పార్టీ నవరం కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కూడా అన్ని స్థానాల్లో పోటీ చేయలా. నేను చిన్న గ్రామంలో జన్మించి ప్రజాస్వామ్య దేశంలో మా తాతగారు మౌలానా గారు మహమ్మద్ జిల్లాని గుంటూరు జిన్నా సెంటర్లో తెచ్చి మీటింగులు పెట్టి గాంధీ గారితో, నెహ్రూ గారితో మా ముత్తాతలు కానీ మా తాతలు కానీ స్వాతంత్ర యుద్ధ పోరాటంలో అసూలు బారి 100 ఎకరాల భూముల్ని ధారాదత్తం చేశాం సామాన్య ప్రజలకి. మరి ఈనాడు ప్రజాస్వామ్య దేశంలో ముస్లింలు ఈ దేశంలో అణగారిన వర్గాలు, పేదవారు ఆకలి కేకలతో అల్లాడిపోతూ ఉన్న 70,000 ఎకరాలు వక్బోర్డు భూములు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా